ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం 17వ అధ్యాయం. అది కాదు, దాంట్లో ముందు ఉంటుంది, ఇంకా వేరు తాత్పర్యంతో ఉంటుంది. దశమస్కందం 17వ అధ్యాయం. పేజ్ నెంబర్ ఎంత? ఓకే. హరి ఓం. కాళీయుడు పూర్వం రమణక ద్వీపాన్ని విడిచిన వృత్తాంతం. శ్రీకృష్ణుడు దావాగ్ని ప్రమాదం నుండి బ్రజవాసులను రక్షించుట. 17వ అధ్యాయం. కాళీయుడు కథ చూడండి ఒకసారి. రాజోవాచ నాగాలయం రమణకం కస్మాత్ తత్యాజ కాళీయః కృతం కిం వా సుపర్ణస్య తేనైకానామ సంజసం. శ్రీశుక ఉవాచ ఉపహార్యై సర్పజనైర్యాసి మాసీహయో బలిః వానస్పత్యో మహాబాహో నాగానాం ప్రాగ్నిరోపితః స్వం సంభాగం ప్రయచ్చంతి నాగా పర్వణి పర్వణి గోపీధాయాత్మనః సర్వే సుపర్ణాయ మహాత్మవే. హరి ఓం. ఇంకేమైంది? నాగాలయం రమణకం. నాగాలయం, కొందరు అన్నారు నాగాలాండ్ అని. అయితే అది సముద్రంలో ఉన్న ప్రదేశము అన్నారు. ఏమో కృష్ణుడి కాలంలో నాగాలాండ్ ఏమో సముద్రంలో ఉందో ఏమో మరి. కానీ హిమాలయాల్లో పైన ఉంది కదా అది. ఇప్పుడు కావచ్చు, కాకపోవచ్చు. నాగ ఆలయం అంటే మొత్తం పాములు ఉండేటువంటి ప్రదేశం, సముద్ర మధ్యంలో ఉందట. అక్కడ ఈ కాళీయుడు నివసించేటువంటి వాడట. ఎవడయ్యా ఈ కాళీయుడు? ఏమిటి అని అంటే, కాళీయుడు కదుర్వ కొడుకు. కశ్యప ప్రజాపతికి కద్రువ వలన పుట్టినటువంటి వాడు కాళీయుడు. ఆ వినతకు పుట్టినవాడు గరుత్మంతుడు. వాళ్ళిద్దరు ట్విన్స్ వాళ్ళిద్దరు. అయితే అక్కడ ఒక నియమం ఉండేదట. ఈ కదురువ పుత్రులు చేసినటువంటి పాపాల వలన తర్వాత ఏమైంది అంటే, గరుత్మంతుడు విష్ణుదేవుడికి సచివుడు అయిపోయాడు. ఆయన తర్వాత ఆయన వీళ్ళందరూ బెదిరించి దారిలో పెట్టేశాడు. పాములు అంటేనే మంచి చేస్తాయా చెడు చేస్తాయా? మంచి ఎక్కడ ఎప్పుడు చేస్తాయో ఏమో తెలియదు, కానీ చేసినంత మాత్రం చేయగలిగినంత చెడు చేస్తాయి. అయితే ఆ పాములకు ఒక నియమం ఉండేదట. ప్రతి నెల అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఒకరోజు ఒక పాము తనను గరుత్మంతుడికి అర్పణ చేసుకునేదట. గరుత్మంతుడికి
ఆ నియమం ఉండింది. ఒకరోజు ఏమైంది, ఈ ఈ కాళీయుడు వంతు వచ్చిందట. కాళీయుడు ఏదో పాము తీసుకెళ్ళి అప్పచెప్పారు అక్కడ. ఈ కాళీయుడు మహాబలాఢ్యుడే, 100 పడగలట వాడికి, ఒకటి రెండు కాదు 100 పడగలట. పడగలు. మహాబలాఢ్యుడు. వీడు అన్నాడట, గరుత్మంతుడికి మనదికి ఇవ్వాలి, మీరంతా బలహీనులు కాబట్టి మీరు ఆ విధంగా చేసి ఉండొచ్చు, నేను బలవంతుణ్ణి, నేను ఎదుర్కొంటాను, గరుత్మంతుడికి ఏమీ ఇచ్చేది లేదు అని చెప్పి వీడేం చేశాడు, ఆ గరుత్మంతుడికి వెళ్ళాల్సిన వాటాను వీడే తినేశాడు. పాములు తింటాయా? మింగేస్తాయి, పెద్ద పెద్ద పాములు కూడా మింగేస్తాయి. ఇది ఏం చేసిందట, ఆ గరుత్మంతుడికి ఇవ్వకుండా మింగేసిందట. ఆ విషయం తెలిసింది గరుత్మంతుడికి. రెక్కలు ఎక్కుకొని ఆ కాళీయుడి మీదకి వచ్చేటప్పటికి ఈ కాళీయుడు ఏం చేశాడు, 100 పడగల్లో విషాన్ని పెట్టుకుని గరుత్మంతుడిని కాటు వేశాడు. కాటు వేస్తే ఏం చేస్తాడు, ఆయన మీద తగిలిస్తాడు, ఆ కాళ్ళ గిళ్ళకి ఎక్కడో తగిలింది. కానీ ఆయనేమో వరపుత్రుడు, సాక్షాత్తు నారాయణమూర్తికి వాహనం అయి ఉన్నవాడు, ఆయనకు మహాభక్తుడు నారాయణమూర్తి. ఆయనకేమవుతుంది, ఇలా కాదనుకొని ఏం చేశాడు, నేరుగా మళ్ళీ తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చే ఎడమ రెక్క ఉంటుంది, ఆ రెక్కతో వీడు కొట్టాడట. వీడు కొడితే సచ్చేదాకా కొట్టాడట. ఇక కొన ఊపిరితో ఉన్నాడట. కొన ఊపిరితో సస్తానేమో అనే ఆ భయంతో ఏం చేశాడు, వాడు అక్కడ ఇంకా ఏమీ చేయలేకపోయాడు. ఈ లోపల వాళ్ళ భార్యలందరూ వేడుకున్నారట గరుత్మంతుడిని, అయ్యా వదిలిపెట్టు అని అన్ని వేడుకుంటే, ఆ సమయంలో ఏం చేశాడు, వాడు అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయి ఈ కాళింది మడుగులోకి వచ్చి ఆగాడు. కాళింది మడుగుకి వచ్చాడు. ఏమయ్యా కాళింది మడుగు వచ్చి ఆగితే గరుత్మంతుడు వదులుతాడంటే అది చాలా లోతుగా ఉంటుందట. కాళింది మడుగు చాలా లోతు ఉంటుందట. అప్పుడు లోతైతే ఈయనకేమైందా అనుకుంటే కాదు, అక్కడ చరిత్ర ఉందట. ఏమని, దానికి చరిత్ర ఏమిటయ్యా అంటే, పూర్వం సౌబరి అనే ఒక ఋషి ఆ మడుగులో తపస్సు చేస్తూ ఉండేవాడట. తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు చాలా సంవత్సరాల లోపల మడుగులోనే ఉండేవాడట, లోపలే. అలా ఉన్న సందర్భంలో ఆ చేపలన్నీ చుట్టూ ఆడుకుంటూ ఉండేది. ఆ చేపల్లో ఒకసారి గరుత్మంతుడు వచ్చి నేరుగా ఒక చేపను పట్టుకొని, ఆయన వద్దు అని వారిస్తూ ఉన్నప్పటికీ కూడా వినకుండా ఒక చేపను పట్టుకొని తినేశాడు. తినేస్తే ఈ సౌబరి శాపం పెట్టాడు, ఇక మీద ఎప్పుడైనా సరే ఈ మడుగులోకి కానీ నువ్వు వచ్చి చేపలు పట్టినట్టు కానీ కనిపించావో ఖచ్చితంగా చచ్చిపోతావు, నా శాపం ఇదే అనేసి గరుత్మంతుడికి శాపం పెట్టాడు. ఆ శాపం ఈ కాళీయుడికి మాత్రం తెలుసాడు. వాడు ఏం చేశాడు, రాత్రి ఇప్పుడు ఏం చేశాడు, ఆ భార్యలని పిల్లల్ని అందరినీ వేసుకొని నేరుగా సముద్రం నుంచి ఎట్టొచ్చాడండి ఇక్కడ దాకా, యమునా నదిలోంచి ఈదుకుంటూ వచ్చేసాడు. సముద్రంలో కలుస్తుంది కదా నది, గంగలో కలిసి గంగ వెళ్ళిపోయి కలుస్తా నదిలో పడి పరిగెత్తి పడుకుంటే ఈ కాళీ మడుగు దాకా వచ్చేసాడు. రాత్రి ఎంత వేగంగా వచ్చేసాడు. ఏంటంటే హెలికాప్టర్లో వచ్చాడా, ట్రైన్లో వచ్చాడా, పడవెక్కాడా, ఈదుకుంటూ వచ్చేసాడు. భయంతో తెల్లారేటప్పటికి అక్కడ కనిపించకుండా. ఆ విధంగా ఈ మడుగులో కూర్చున్నటువంటి వాడు ఈ మడుగులోకి గరుత్మంతుడు రాడు అని తెలుసు. దాంతో వీడు విచ్చలవిడిగా విర్రవీగిపోయాడు. ఈ టైంలో ఇప్పుడు లేడు, ఆ సౌబరి లేడు, కానీ సౌబరి శాపం ఉంది, అందుకే గరుత్మంతుడు రాలేదు. అది వీడు విచ్చలవిడిగా మడుగంతా నాశనం చేయడం మొదలుపెట్టాడు. ఏమయ్యా అంటే, ఆ పాము ఒకటా రెండా బోల్డ్ అనే చెప్పారు కదా, 100 పడగలు. ఆ పడగలతో విషం కక్కుతూ ఉంటే ఆ మడుగే కాదు, చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా భయంకరమైన విషంతో నిండిపోయిందట. అక్కడ మడుగులో పశువులైనా మనుషులైనా పక్షులైనా నీళ్లు తాగాయో, చచ్చిపోవడం నీళ్లు తాగడం ఏంటయ్యా, ఆ నీటికి పైనుంచి అలాగా వెళ్ళిన గాలి పీల్చుకున్నా కూడా చచ్చిపోతాడు. అంత భయంకరమైన విషంతో నిండిపోయింది అట అది. దానికి అది గమనించే కృష్ణుడు ఈ విధంగా వచ్చి వీడికి బుద్ధి చెప్పి పంపించేశాడు. అయితే భయపడ్డాడట వాడు. అయ్యో అక్కడికి వెళ్తే మళ్ళీ గరుత్మంతుడు చంపేస్తాడు, ఎట్లాగయ్యా
ఇక్కడ ఉంటే నువ్వు చంపుతావు, అక్కడికి వెళ్తే గరుత్మంతుడు చంపుతాడు. అలాగే నా పాద చిహ్నాలు ఉన్నాయి పో నీ తల మీద, ఇక గరుత్మంతుడు నేనేమన్నాడు వెళ్ళిపో అన్నాడు. బతుకు జీవుడా అని రాత్రికి రాత్రే ఆ పిల్ల చల్ల అంతా వేసుకొని ఏం చేశాడు, మళ్ళీ సముద్రంలోకి చేరుకున్నాడు. ఆ విధంగా వీడు కలియుడు సముద్రం నుండి బయటకు వచ్చినటువంటి వాడు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి చేరుకున్నాడండి. అక్కడ అయిపోయిందండి కలియుడు. కలియుడు అని చెప్పి చాలా చోట్ల దేవాలయాలు కూడా కడతారు. చిన్మయ మిషన్లో కూడా బెంగళూరులో చిన్మయ మిషన్లో ఒక దేవాలయం ఉంది, దీనబంధు దేవాలయం అని. స్పెషల్గా మొన్న రాముడు వారి విగ్రహం తయారు చేశాడే, ఆయన పేరేమిటి, ఆయన చేత అంటే వాళ్ళ తండ్రి చేత గురుదేవులు విగ్రహం తయారు చేయించాడు. అది కాళీయుడి మీద కృష్ణుడు, దీనబంధు దేవాలయం అని చెప్పి అప్పుడే పరిచయం చేశాడట గురుదేవుడు వాళ్ళని, కర్ణాటక నుండి. ఆ తర్వాత రోజు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులే రాముల వారి విగ్రహం తయారు చేయించే స్థితి కూడా వచ్చారండి. ఓకే ఓకే. అలాగే చాలా చోట్ల కొలనులో కాళీయుడి విగ్రహం పెడతారు. అక్కడక్కడ పార్కులు లాంటి ప్రదేశాల్లో కూడా ఈ కాళీయుడి మీద కృష్ణుడు అని విగ్రహాలు కూడా పెడుతూ ఉంటారు. ఫేమస్ అయిపోయింది ఆ తర్వాత. ఎనీహౌ ఈ విధంగా ఈయన చంపేశాడండి, అయిపోయిందండి. ఆ తర్వాత ఏమైందయ్యా, 18వ అధ్యాయం ప్రళంబాసుర వధ. ప్రళంబాసురుడు అని వీడు ఒక భయంకరమైన రాక్షసుడు. వీడు ఏమిట్రా అంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆ ఆటల్లోకి పిల్లలాగా వచ్చేసాడు. కృష్ణ బలరాములు చంపేద్దామని అనుకున్నాను. వాడిని ఎట్లా సంహరించారు అది చెప్పబోతుంది ఈ అధ్యాయం అండి. శ్రీ శుక ఉవాచ అద కృష్ణ పరివృతో జ్ఞాతిభిర్ముదితాత్మభిః అనుగీయమానోన్య విశత్ ధ్వజం కోకులమండితం వ్రజే విక్రీడతో రేవం గోపాలచ్చద్మమాయయా గ్రీష్మో నామర్తురవద్ ఆది ప్రేయాన్ శరీరినాం. ఆ గ్రీష్మ ఋతువు మీద వచ్చిందట, ప్రకృతి అంతా పులకరిస్తూ ఉంది. గ్రీష్మ ఋతువులు పులకరిస్తుందా? గ్రీష్మం అంటే వర్ష ఋతువు కదా అది. గ్రీష్మ ఋతువు అంటే వేసవి, ఏప్రిల్ మే ప్రారంభంలో బాగుంటుంది. అయితే ఏమవుతుంది, ఆకులన్నీ అది చెట్లు చిరుస్తూ ఉంటాయి, ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉందట. ఆ సమయంలో హాయిగా పశువులకి దూడలకి కావలసినంత పచ్చిక ఏర్పడింది, నీళ్లు చక్కగా ప్రవహిస్తున్నాయట. ఆ బృందావనంలో కదా వీళ్ళున్నారు. బృందావనంలో చిన్న చిన్న కొండలు నెలలు, గోవర్ధన పర్వతం కూడా ఉంది పక్కనే. గోవర్ధన పర్వతము అంత చిన్న అడవులన్నీ ఉంటాయి చుట్టుపక్కల అంతా. ప్రదక్షిణ చేయాలనుకున్నాడు గోవర్ధనగిరి ప్రదక్షిణ చేస్తారు కొంతమంది. ఏదైనా వెహికల్ కానీ ఎక్కారా అంటే గోవర్ధన పర్వతం ప్లస్ గోకులం ప్లస్ బృందావనం, ఆ తర్వాత బ్రహ్మగిరి, ఎవరు రాధాదేవి ఉందే, రాధా వాళ్ళ నాన్నగారు రాజ్యం బ్రహ్మగిరి, ఆ తర్వాత శివగిరి. ఇవన్నింట్లో కూడా కలిపి 200 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తారు వాహనంలో తిరిగేవాడు. అయితే చిన్న చిన్న కొండలన్నీ ఉంటాయి. అదే గోవర్ధనగిరి ప్రదక్షిణ చేస్తారా. ప్రదక్షిణ చేసేటువంటి సమయాల్లో చూస్తే ఏంటంటే అప్పట్లో సెలయేళ్ళు ఉండేటువంటి ఎప్పుడు నీటి ప్రవాహం ఉండేది. నీటి ప్రవాహం పచ్చిక బాగా ఉండేది. పళ్ళు కాయలు వీళ్ళకి కావాల్సిన పువ్వులు అన్నీ విరివిగా దొరికేటట. హాయిగా తిరుగుతూ ఉంటున్న సందర్భంలో వీళ్ళు వెళ్తున్నారు కదా, వస్తున్నారు, రోజు దూడలు దొరుకుతున్నారు, తిరిగి వస్తూ ఉన్న సందర్భంలో ఒకడొకడు ఈ రాక్షసులు ఎక్కడ తెచ్చారయ్యా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే ఏం లేదు, వీడియో పంపిస్తున్నాడు కంసుడు వాళ్ళ టీం అంతా ఉంది. అవునా, ప్రపంచం మీద దేశాలు ఎన్ని ఉన్నాయి, అన్ని దేశాలు భక్తులేనా? కొంతమంది కొన్ని చోట్లే, ఏది భారతదేశం పక్కన నేపాల్ మాత్రం హిందూయిజం వచ్చేది. హిందువులు ఉన్నారు ప్రపంచం అంతా, అయినప్పటికి కూడా ఏమిటి అని అంటే ఎక్కువగా నాస్తిక దేశాలు కూడా ఉన్నాయి. ఆ చైనా, రష్యా,
కొన్ని నాస్తిక దేశాలు కూడా ఉన్నాయి. ఏ మతాన్ని నమ్మరు వాళ్ళు, ఏ మతాన్ని నమ్మరు, దేవుని కూడా విమర్శిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కదా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నాయి, అప్పట్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఒక టీం, దేవుని వ్యతిరేకించే వాళ్ళందరూ రాక్షసులు. వాళ్ళలో ఒకానొక నాయకుడు ఈ కంసుడు. ఈ కంసుడు సస్తానన్న భయం పుట్టింది, అందరికీ చెప్పాడు, అందరూ మేము హెల్ప్ చేస్తాను, నేను సావకుండా ఆపుతాము అని. కానీ తొందరగా తెచ్చేటట్టు చేశారు. అదనా ఏదేమైనప్పటికి కూడా ఉన్నవాడు దేవుడు ఒకడేనండి. దేవుడిని ఆశ్రయించిన వాడు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి, కానీ దేవుడిని వ్యతిరేకించేవాడు ఖచ్చితంగా ముందే పోతాడండి, తిరుగులేదండి. వీళ్ళు ఎలాగైనా సరే పుట్టబోతున్నాడు దేవుడు, ఆయన చంపేయాలి ఏ నిర్ణయంతో ఒకరిని పోతే ఒకరిని ఈ రాక్షసులను అందరినీ పంపిస్తూ ఉంటే ఏమైంది అయ్యా, వీళ్ళందరూ కలిసారు, ఆవదోడలను అక్కడ తోలారు, కలిసి పిచ్చి పిల్లలు కదా, ఆటలు అంటే అత్యంత ఇష్టం, అందరూ కలిసి ఆటలాడుకుందామని అంటున్నారు. ఈ ఆటలాడే సందర్భంలోనే ప్రళంబాసురుడు అనే ఒక రాక్షసుడు వీళ్ళ టీంలోకి ప్రవేశించాడు. కృష్ణుడు చూశాడు, బలరాముడికి హెచ్చరిక చేశాడు, కనదయ చేశాడు, ఆయన వీళ్ళొచ్చాడు చూసుకోండి. ఆ తర్వాత వీళ్ళంతా బలరాముడు ఒక పైక, కృష్ణుడు ఒక పక్క లీడర్స్. వీళ్ళలో పిల్లలందరూ టీములుగా వెళ్ళిపోయారు. ఆ టీముల్లో ఎవరు గెలుస్తారో వాళ్ళని ఓడిపోయిన వాళ్ళు మొయ్యాలి. వీపు మీద ఎక్కించుకుంటారు కదా పిల్లలు, వీపు మీద ఎక్కించుకొని ఒక లైన్ ఏదో ఒకటి చెప్పారు, అక్కడ దాకా మొయ్యాలి అని పెట్టుకున్నాం, అక్కడ దాకా మొయ్యాలని పెట్టుకున్నాం. అలాగా అయిపోయింది. అయిపోతే వీడు ప్రళంబాసుడు వచ్చాడే, వాడు చూశాడట ఏ టీంలోకి వెళదామా అని చూశాడు. ఏ టీంలోకి వెళదామా అని చూసి వాడు అనుకున్నాడు, బలరామ టీంలో ఉంటే కృష్ణుడు కనిపెడతాడు, ఎలాగైనా మనం చంపుతాడు. కానీ కృష్ణుడి టీంలోకి వెళ్ళిపోతే కృష్ణుడు రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా, ఆ మొదలు బలరాముడు చంపచ్చు, ఆ తర్వాత కృష్ణుడు కూడా చంపచ్చు అని అనుకున్నాడు వాడు. సరే హాయిగా ఆడుకుంటున్నారు, కేరింతలు కొడుతూ ఉన్నారు, వాళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఓ పక్క ఏమైంది, కృష్ణుడి టీం గెలిచారు, బలరాముడి టీం వాళ్ళు కృష్ణుడి టీం వాళ్ళే ఓడిపోయారు. బలరాముడి టీం వాళ్ళే గెలిచారు. అయితే ఇప్పుడు ఎవరు మోసుకెళ్ళాలి, నేను మోసుకెళ్తాను అన్నాడు వీడు. ఎవడు, ఈ రాక్షసుడు. ఎవడోడు, ప్రళంబాసురుడు అనేటువంటి వాడు. ప్రళంబాసురుడు అనేవాడు. వాడు వచ్చాడు, ఇటు బలరాముడిని ఎక్కించుకున్నాడు. బలరాముడిని వేసుకొని మోసుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర ఆగలేదు వీడు, వదలా, వాడికి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇద్దరు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే చూసాడు బలరాముడి ముందే తెలుసు కదా, ఆగరా అంటే ఆగలా. ఈయన బరువు పెరిగిపోయాడు, వాడు మొయ్యలేక ఆగిపోయి వాడు అసలు రూపం దాచి బలరాముడు చంపడానికి ట్రై చేశాడు. బలరాముడు ఊరికే ముందే రెడీగా ఉన్నాడు కదా, ఈయన రెడీగా ఉన్నాడుగా, వదిలేస్తాడా వాడిని ప్రళంబాసురుడు పట్టుకున్నాడు. వాడిని ఏం చేశాడు చూడండి, 27 అదాగత స్మృతి రభయోరి పుంబలో విహాయ సార్ధమివ హరంతమాత్మన వృషాహరచ్చిన దృఢేన ముష్టిన సురాధిపో గిరిమివ వజ్రం హసా. ఆయన చూసాడు, వదులుతాడా, బలరాముడు శక్తి సామర్థ్యాలన్నీ ఆయన గుర్తు చేసుకుని ఆయన మహాశక్తిలోకి రాక్షసుని ఏం చేశాడు, ఎత్తుకున్నాడు, తిప్పి వేసి కొట్టేశాడు, పడేసి కొట్టేశాడు. కొడితే ఇంకా బతుకుతాడు ఆయన ఎవడు, ఆదిశేషుడు. ఆయన బలం ఎంత, భూమిని అంతటినీ మోస్తున్నాడు, భూమిని మొత్తం మోస్తూ ఉన్నటువంటి ఆయన ఆదిశేషుడు. అక్కడ నారాయణుడే కాదు, నారాయణుడికి పాన్పుగా ఉన్నది ఆయనే, ఆ శివుడికి మెళ్ళ ఉన్నది ఆయనే, భూమికి ఈ బ్రహ్మదేవుడు సృష్టించిన భూమికి కింద ఉండి ఆనంతుడుగా ఉండి భూమిని అంతటిని మోస్తూ ఉన్నటువంటి వాడు. ఎంత బలం ఉంటుంది. వేసి కొట్టాడు వీడిని,
కొడితే వాడి నోటి నుండి రక్తం కక్కేశాడు. వదిలిపెట్టలేదు వాడు చచ్చేదాకా. చచ్చాడు రామదాసుడు. అందరూ చుట్టూ ఉన్నారు కదా పిల్లలందరూ, వాళ్ళే చేస్తారు హాయిగా అట్లా పల్టీలు కొట్టడం మొదలు పెట్టారు. వాడిని అక్కడ పడేశారు. కామ్గా ఏం తెలియనట్టు మళ్ళీ వీళ్ళకి ఎంతో ఒడంబడిగా, వీళ్ళకి ఎంతో ఒప్పందం ఏమిటి అంటే ఇక్కడ అడవిలో ఏం జరిగినా ఇంట్లో చెప్పకూడదు. ఏదో పెద్దవాళ్ళు భయపడతారు, కానీ ఎవరు పెద్దవాళ్ళు ఇప్పుడు? ఎవరు పెద్దవాళ్ళు? వాళ్ళ ఇంట్లో చెప్పేవాళ్ళు కదరా. హాయిగా అలాగా తిరిగి వచ్చేస్తారు, మామూలుగా వచ్చినట్టు వచ్చేస్తారు. ఇలా అయిపోయింది, హాయిగా తిరుగుతూ ఉన్నాను. ఇలాగా అయిపోయిందండి. అది అయిపోయి ఏమైంది అంటే మళ్ళీ ఇంకొక విపత్తు వచ్చి పడింది. ఏమిటయ్యా అది? వీళ్ళు ఒకరొకరు వస్తున్నారు కదా. ఇప్పుడు ఎంతమంది చేశారు? కాళీయుడిని మర్దించాడు, తర్వాత రంభాసురుడు చచ్చిపోయాడు. తర్వాత వీళ్ళంతా కలిసి ఒకరోజు ఇవి జరుగుతున్నాయి. వాళ్ళంతా కలిసి ఏం చేశారు అంటే ఆ కాళీని మడుగు ఉంది, మడుగు ఒడ్డుని ఒకరోజు ఏదో ఉత్సవాలు చేస్తున్నాం, ఏదో ఉత్సవం అనేది చేస్తున్నాం. జనరల్గా చేసుకుంటారు కదా జాతర చేసుకుంటారు కదా. అలాగే వీళ్ళందరికీ కాళీని మడుగే దీవెనటువంటి ప్రదేశం. వచ్చారు హాయిగా వంటలు చేస్తున్నారు, ఎట్ల పంట కట్టుకొని వచ్చినట్టు వస్తారు కదా. చాలా చోట్ల ఇప్పటికీ ఉన్నాయి కదా, సమ్మక్క సారక్క జాతర అన్న ఇట్లాంటి ప్రదేశాలకు వచ్చినట్టుగా వీళ్ళందరూ వచ్చారు. రోజంతా ఏదో రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ జరిగాయి. అయిపోయిన తర్వాత వాళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి అన్ని మంటలు ఏదో వేస్తున్నారు, ఆ వంటలు చేస్తున్నారు, డ్యాన్స్ చేసుకుంటున్నారు, తింటున్నారు, తింటున్నారు, జరుగుతూ ఉంది. ఆవు దూడలను కూడా అక్కడికే తీసుకొచ్చేసుకున్నారు వాళ్ళు. వీళ్ళు ఆవు దూడలు ఉన్నాయి కదా, ఆవులు దూడలు, వాటినన్నింటినీ కూడా అక్కడికి తీసుకొస్తున్నారు. హాయిగా అక్కడ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో అందరూ కొనుక్కొని నిద్రపోతున్నారు. సడన్ ఇంకో రాక్షసు వచ్చాడు, వీడు అగ్ని రూపంలో. వాడేం చేశాడు, చుట్టుపక్క అడవిని దహించేస్తున్నాడు. కార్చిత రూపంలో వీళ్ళు మొత్తం చుట్టుముట్టేశారు. ఏమైనా జనరల్గా పశువులు బండ్లు కట్టుకొని వచ్చారు అని అంటే బండ్లన్నీ చక్కవే కదా, పైగా పశువుల కోసం కొంచెం గడ్డి తీసుకొచ్చుకుంటారు కదా. అవి కానీ ముట్టుకుంటే ఏముంది, చుట్టూ అడవంతా అంటుకుంది. వచ్చిందిరా అంటాడు, మొత్తం పశువులు మనుషులు మొత్తం అందరూ వచ్చిపోయి ఆ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అందరూ ఆకారాలు చేశారు. ఏం చేస్తారు వీళ్ళు? కృష్ణ 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 అని భయంకరంగా అందరూ ఆడటం మొదలుపెట్టారు. చూశాడు కృష్ణుడు, బలరాముడు కూడా చూశాడు. ఏం చేయాలి ఇప్పుడు? బలరాముడు అందరూ చూశారు. చూసుకుంటూనే ఏం చేశారు, వెంటనే ఆయన చూసి వాళ్ళందరితో గట్టిగా అరిచి చెప్పాడు, మీరు ఏమీ భయపడకండి, భయపడకుండా ఏం చేస్తారు మీరు? పక్కన ఏదో బండి రకం అని ఒక పెద్ద వటవృక్షం అన్నారు. వటవృక్షం అంటే మర్రి చెట్టు, బాండీ రకం. అక్కడ దాకా వెళ్ళి వీళ్ళందరూ కలిసి అందరినీ కళ్ళు మూసుకున్నాను. ఎవరో కళ్ళు జాగ్రత్త, అందరూ కళ్ళు మూసుకోండి, నేను చూసుకుంటా అన్నారు. అందరూ కళ్ళు మూసేశారు. కృష్ణుడు ఏం చెప్తే ఆయనే పిల్లవాడు, ఆయనే నాయకుడు. అక్కడ అందరికంటే పెద్దవాడు ఆయనే, అందరికంటే చిన్న పిల్లవాడు కూడా ఆయనే. ఆయన ఏం చెప్తే వీళ్ళు కాదనే ప్రసక్తి లేదు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ వెంటనే అందరూ కళ్ళు మూసేశారు. కళ్ళు మూసేసుకొని ఏం చేశాడు, ఆగ్ని మొత్తం తాగేశాడు. ఏం చేశాడు? తాగేశాడు. ఏంటి? సిగరెట్ తాగా? అగ్ని వేసాడు. ఎంత పెద్ద అయిపోయిందేమో, మొత్తం లాగేశాడు లోపలికి. అయిపోయింది. అందరూ కళ్ళు లేవండి అన్నారు. కళ్ళు తీసి చూస్తే అందరూ మర్రి చెట్టు కూర్చో, ఏమీ లేదు చుట్టూ, లేదు. ఎగిరి గంతులు వేశారు అందరూ. ఇప్పుడు మళ్ళీ కృష్ణ కృష్ణ కృష్ణుడు చుట్టూ చూస్తూ తిరుగుతూ హాయిగా ఆనందంగా గంతులేసి కృష్ణుడికి థ్యాంక్స్ చెప్పారు. ఆ రోజు ఆ విధంగా వాళ్ళ జాతరని
అత్యంత ఆనందదాయకంగా గడుపుకున్నారండి. హాయ్ 20వ అధ్యాయం 20 అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పుడు ఇదంతా ఏంటంటే ప్రకృతి వర్ణన ఎలా ఉంది అంటే గ్రీష్మ ఋతువు ఆ ఋతువులో ప్రకృతి అంతా ఎలా ఉందయ్యా, వర్ష ఋతువు శరద్ ఋతువు 2 ఋతువులు 4 నెలలు ఎక్కడ దాకా వస్తుంది? జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 4 నెలలు ఎలా ఉంది అదంతా వర్ణిస్తూ ఉన్నారు వ్యాస భగవానుడు కదా. హాయిగా తీరిగ్గా ఇంట్లో కూర్చొని చదువుకోండి. అయిన తర్వాత 21వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడి నుండి ఏంటంటే గోపిక గీతలు అంటారు వీటిని. గీతాలు గీతలు అంటే ఈయాలు వేణు పొట్టి వేణునాదం విన్నారా ఎప్పుడన్నా? సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెడితే వేణునాదం ఫ్లూట్ అంట. కానీ ఆ ఫ్లూట్ పాటలు ఉంటాయి లేదా స్వరాలు కదా. ఇక్కడ నుంచి 5 అధ్యాయాల దాకా అత్యంత వైభవపేతమైనటువంటి గోపిక గీతలు అని కూడా అంటారు. ఇదేముందయ్యా అక్కడ ఉందయ్యా అది నెక్స్ట్ మంత్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ మంత్ చూద్దాం. ఇక్కడ నుంచి అన్నీ వస్తాయి కదా. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ చూద్దాం. అది బట్ చాలా రోజుల నుంచి నేను చెప్పుకునే ఉన్నాను కదా, వింటున్నారా మీరు? సప్తమ అధ్యాయం దగ్గర సప్తమ అష్టమ నవమ దశమ అధ్యాయాలు దశమ స్కంధంలో వచ్చేసాం. మీరు వింటున్నారా లేదా అనేది నాకు ఎట్లా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది కదా. రోజు టీచర్ హోంవర్క్ ఇస్తారు ఏమండి హోంవర్క్ ఏంటి అనేది. బట్ భాగవతం మీ నోటి నుండి పెట్టాయి. కాకపోతే నేను కంప్యూటర్ ఆఫ్ చేస్తాను. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.